విజయవాడలో కుప్పలు తెప్పలుగా పడిపోయి ఉన్న చెత్తతో కరెంటు తయారు చేస్తానంటే మీరు నమ్మగలుగుతారా? ఇది నిజం. ఆ చెత్తతోనే విద్యుత్ తయారు చేస్తున్నారు ఇప్పుడు. విజయవాడలో 15 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నగరంలోని ప్రతిరోజు సుమారు 600 మెట్రిక్ టన్నుల చెత్త పడుతుంది కదా, అదే చెత్తను వేరు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎలాగంటే నగరంలో నుంచి వచ్చే చెత్తను జాగ్రత్తగా వేరు చేసి ప్రత్యేకమైన ప్రాసెస్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారన్నమాట. ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి విజయవాడ శివార్లో 35 ఎకరాల స్థలం పరిశీలిస్తున్నారు. ప్రతిరోజు పడే చెత్త వల్ల మాత్రమే 15 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేయగలగడం విశేషం. ఈ విధంగా చెత్త సమస్యను పరిష్కరించడమే కాకుండా అదే సమయంలో విద్యుత్ అవసరాలు తీర్చడంలో కూడా ఇది కీలక పాత్ర పోషించబోతుంది. ఇలాంటివి ఇప్పటికీ దేశంలో కొన్ని ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు విజయవాడలో కూడా చెత్తతో కరెంటు ఉత్పత్తి చేసే అవకాశం వచ్చింది. అంటే ఇది మనకు అందే డబుల్ లాభం లాంటిదన్నమాట. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం కలిగే విధంగా ఈ ప్లాంట్ ద్వారా పరిశుభ్రతను పెంచడం, విద్యుత్తును ఉత్పత్తి చేయడం అన్నీ ఒకేసారి సాధ్యమవుతాయి అన్నమాట. ఇలాంటి ఆలోచనశీలైన ప్రాజెక్టులు మన ఊళ్ళో వస్తే మీరు సపోర్ట్ చేస్తారా? మీ కామెంట్లలో అభిప్రాయం చెప్పండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన వార్తల కోసం ఫాలో అవ్వండి.